ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. దేవుని జీవవాక్యం నీవు నడవవలసిన మార్గమును నీకు తెలియచేస్తుంది. ప్రతిరోజు జీవవాక్యంతో రోజుని ప్రారంభించు. ఖచ్చితంగా మీరు దేవుని చేత ఆశీర్వదించబడతారు. అలాగే వీడియోని పూర్తిగా చూసి తప్పక ప్రార్థనలో ఏకీభవించండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు దేవుని జీవవాక్యము కొలస్సీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు. కొలోషియన్స్ చాప్టర్ 1 verse 19. ఫర్ గాడ్ వాస్ ప్లీజ్డ్ టు హ్యావ్ ఆల్ హిస్ ఫుల్నెస్ డ్వెల్ ఇన్ హిమ్. ప్రియ దేవుని బిడ్డ, నీవు మనశ్శాంతిగా ఉన్నావా? నెమ్మదిగా ఉన్నావా? నీ ఆలోచనలతో, నీ తలంపులతో సమాధానంగా ఉన్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, సమాధానంగా, నెమ్మదిగా, మనశ్శాంతిగా నీ కుటుంబంతో, నీ పరిస్థితులతో ఉన్నావా? వీటికి మించి సృష్టికర్త అయిన దేవునితో సమాధానంగా ఉన్నావా? ద ఆన్సర్ ఈజ్ నో అనే అంటాము. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్ననైనను పరలోకమందున్ననైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది, నీకు సమాధానం ఇవ్వాలని తండ్రి అయిన దేవుడే ఇష్టపడుతున్నాడు. అందుకు తండ్రి ఏర్పరచుకున్న ఒకే ఒక్క మార్గం శిలువ రక్తము. నీ నా స్థానంలో మహిమా స్వరూపి అయిన దేవుడు ఒక మనిషిగా ఈ లోకమునకు వచ్చి శిలువలో రక్తము కార్చి తన ప్రాణం పెట్టాడు. ఎప్పుడైతే నీవు శిలువ రక్తము దగ్గరకు వస్తావో అప్పుడు నీవు రక్షించబడతావు. అప్పుడు నీలో సమాధానం కలుగుతుంది. నీలో ఉన్న సమాధానం నీకు నెమ్మదిని, మనశ్శాంతిని, సఖ్యతను కలుగజేస్తుంది. కాబట్టి నీకు ఉన్న ఒకే ఒక్క మార్గం ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ప్రభువు ప్రకటిస్తున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. సో మై డియర్ ఫ్రెండ్, by this the love of God was made manifest among us, that God sent his only son into the world so that we might live through him. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. సృష్టికర్త అయిన దేవా, ఈ రోజు మాతో మీరు సమాధాన పడాలని ఇష్టపడుతున్నారు. మాకు సమాధానం ఇవ్వాలని, మాలో ఉన్న ప్రతి పాపమును తీసివేసి నీతిమంతులుగా మార్చాలని మీరే కృప చూపుతున్నారు. తండ్రి, మీకు స్తోత్రం. ప్రతిరోజు వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలో మీ సమాధానంను, మీ కృపను, మీ ఆశీర్వాదంను దయచేయమని సమాధానంకు కర్త అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.